హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్దారులు, టీచర్లు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఒక ముఖ్యమైన అదిరిపోయే శుభార్త అయితే రావడం జరిగిందనమాట. ఆ శుభార్త ఏంటి అనేది ఈ వీడియోలో వెళ్ళి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామండి. ముందే వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియో లైక్ చేయండి. చాలా మంది అయితే వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, తోడుమిత్రులకు కూడా వీడియోని షేర్ చేయండి. వివరాలు కనుక వెళ్ళినట్లయితే పెండింగ్లో ఉన్న పలు డిమాండ్లను తీర్చడంతో పాటు ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికలలో విధులు నిర్వహించిన అధికారులకు అందించే రెమ్యునరేషన్తో వ్యత్యాసాలు తొలగించాలని కోరుతూ పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్కి తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్ల అసోసియేషన్ నేడు అందించడం జరిగిందన్నమాట. అయితే పెండింగ్లో ఉన్న డిఏలను వెంటనే విడుదల చేయాలని, దీర్ఘకాల డిమాండ్గా ఉన్న హెల్త్ కార్డులను అందించాలని కోరుతూ గెజిటెడ్ ఆఫీసర్లను అసోసియేషన్ అధ్యక్షులు ఏలూరు శ్రీనివాసరావు వీళ్ళందరూ కోరడం జరిగిందన్నమాట. అయితే కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు చేసి పాత పెన్షన్ స్కీమ్ విధానాన్ని కొనసాగించాలని చెప్పడం జరిగిందనమాట. ఉద్యోగులు పెన్షనర్లతో ప్రభుత్వం సమాన కంట్రిబ్యూషన్తో కూడిన ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ను అమలు చేయాలని, పెండింగ్లో ఉన్న డిఏలను విడుదల చేయాలని, మే మాసంలో పదవి విరమణ పొందుతున్న ఉద్యోగులు పదోన్నతులు పొందే విధంగా ఎన్నికల కమిషన్ నుండి ప్రత్యేక అనుమతి తీసుకోవాలని, 2018 నుండి పెండింగ్లో ఉన్న ఉద్యోగుల బదిలీ జీవోను ఎత్తివేయాలని, ఆర్థిక శాఖ పెండింగ్లో ఉన్న ఉద్యోగులకు అన్ని బిల్లులు వెంటనే విడుదల చేయాలని, రాష్ట్ర ప్రభుత్వ విభజన సందర్భంగా ఏపీకి కేటాయించిన 144 మంది తెలంగాణకు తిరిగి కేటాయించాలని, ఫైల్కు సంబంధించిన అనుమతి తీసుకోవాలని చెప్పడం జరిగిందనమాట. అయితే 12.5% హెచ్ఓడి ఉద్యోగులను సెక్రటేరియట్ సర్వీసులో తీసుకోవాలని, జీవోను అమలు చేయాలని, 317కు జీవోను సంబంధించిన సమస్యలను పరిష్కరించాలి, కొత్తగా ఏర్పాటైన జిల్లాకు అదనపు కార్డర్ను స్ట్రెంత్ను మంజూరు చేయాలని చెప్పడం జరిగిందనమాట. రంగారెడ్డి జిల్లాలో చూసుకున్నట్లయితే కలెక్టరేట్ ఉద్యోగులకు 24% హెచ్ఆర్ఏ వర్తింపచేయాలని చెప్పడం మరియు ఐఆర్ను 5% నుంచి 20% పెంచాలని కోరడం జరిగిందనమాట. ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా సిఎస్ శాంతికుమార్ని కలిసి ఈ వినతి పత్రం అందజేయడం జరిగిందనమాట. దీన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్తామని, త్వరలోనే ఆ ఫైల్ పైన సంతకం చేపిస్తానని సిఎస్ శాంతికుమారి ఉద్యోగులందరికీ కూడా హామీ ఇచ్చినట్టు మనకైతే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో ఫ్రెండ్స్, ఇది ఉద్యోగులకు సంబంధించిన అప్డేట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.